గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ యొక్క వీడియోల ద్వారా పెరల్ సమాచారాన్ని అందిస్తుంటే చాలామంది వారికున్నటువంటి డౌట్స్ అడుగుతా ఉన్నారు. ఆ డౌట్స్‌ని క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అయితే దయచేసి గమనించండి. అందరూ గూడా చెప్పినటువంటి ప్రాబ్లమ్సే అడుగుతున్నారు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కోసం చాలా వీడియోలు చేశాను. వాటిని గాని మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుందండి ప్రతిదానికి కూడా. ఉదాహరణకి 1, 2 సార్లు చూడండి. చూసిన తర్వాత మీ కస్టమర్‌లకి మీరు సమాధానం చెప్పొచ్చు. సాటిస్ఫై కాకపోతే ఆ వీడియోని వారికి చూపించండి. చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పినటువంటి సమాధానాల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి మరొక్కసారి చేస్తున్నాను. అందరూ గూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. సార్ నా పేరు సూర్యనారాయణ. శ్రీకాకుళం నుండి. సార్ నేను జాయిన్ చేసిన అందరివి అప్‌లోడ్ చేశాను. అప్పుడు ఎవరివి యెస్ అనే ఆప్షన్ ఇవ్వలేదు. కానీ కొందరికి యెస్ అని వచ్చింది. కారణం తెలియలేదు. మీకు తెలిస్తే తెలుపగలరు. మీరు ప్రతి విషయం వివరణ ఇస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూడండి సూర్యనారాయణ గారు, ఇప్పుడు మనం కొన్నిటికి యెస్ అని పెట్టాం. అవన్నీ యెస్ చూపిస్తున్నాయి. కానీ కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారం కొంతమంది కస్టమర్‌లకి ల్యాండ్ అలాట్ అయింది. అలాంటివి కూడా యెస్ అని చూపిస్తున్నారు. కాబట్టి కంపెనీ డేటా ప్రకారం యెస్ అని ఉన్నవారికి ల్యాండ్ అలాట్ అయిన ఇద్దరి పాలసీలు కూడా హోల్డ్‌లో పెట్టారు. దాని గురించి మేము అనేక సార్లు మెయిల్స్ పెట్టాము. వాటన్నిటిని పరిశీలిస్తామని చెప్తున్నారు. గమనించండి. తర్వాత జూటూరు యోగేంద్ర గారు అంటున్నారండి, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అన్నాడు. ఎప్పుడు వచ్చినా గాని నేను మీకు వెంటనే తెలియజేస్తాను. సింహాద్రి రోహిణి కుమార్ గారు, థాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో నైస్ అని చెప్తున్నారు. థాంక్స్ అండి. తర్వాత మోహన్ బాబు గారు, థాంక్ యూ సార్ అని చెప్పాడు. థాంక్ యూ. సేనాపతి గారు, సార్ నేను ఏజెంట్‌గా చేశాను. నా కస్టమర్ పేరు బాండ్‌లో కె. కృష్ణ అని ఉంది. బ్యాంకు మరియు ఆధార్, పాన్‌లలో కె. రామకృష్ణ అని ఉంది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా సార్ అన్నారు. చూడండి, కృష్ణకి, రామకృష్ణకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకనే వారు హోల్డ్‌లో పెట్టారు. ఎందుకంటే కరెక్ట్ కస్టమర్‌కి డబ్బులు అందాలి. వాళ్ళ యొక్క ప్రాసెస్ అది. కాబట్టి దయచేసి ఈసారి ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు దాని గురించి తెలియజేస్తాను. ఎప్పుడు చేసుకోవాలో, ఎలా చేయాలో నేను చెప్తానండి. అదే విధంగా నా పేరు హరిదత్తుడు. నా పాలిసీ 6 సంవత్సరాలు పూర్తిగా కట్టాను. కర్నూలు బ్రాంచ్‌లో ఒరిజినల్ బాండ్ ఇచ్చాను. వాళ్ళు చిన్న రసీదు ఇచ్చారు. నా దగ్గర జెరా బాండ్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంది. నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి దయచేసి తెలపండి. చూడండి హరిదత్ గారు, నేను గతంలో అనేక సార్లు చెప్పాను. మీ ఒరిజినల్ పాలిసీ మీరు బ్రాంచ్‌లో ఇచ్చారు. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టి ఉండరు. ఆన్‌లైన్‌లో పెట్టిన వారికి మాత్రమే డబ్బులొస్తున్నాయి, గమనించండి. ఆహ్ అందనం నరసింహులు గారు చెప్తున్నారు, సార్ నా దగ్గర 20 బాండ్స్ ఉన్నవి సార్. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి సార్. అయి చూడండి, గతంలో కమిటీ వారు 6 నెలలు టైమ్ ఇచ్చారండి. అప్పుడు అప్లై చేయకపోవటం మన తప్పే అది. కాబట్టి దయచేసి మీరు ఈసారి అప్లై చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నేను మీ అందరికి తెలియజేస్తాను. అప్పుడు అప్లికేషన్‌లో పెట్టుకోండి. అదే విధంగా కుమారి కె. గారు రాస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్. సార్ మాకు ల్యాండ్ అలాట్ అయింది. ఉంటే ల్యాండ్ ఎక్కడ చేశారు? ఎప్పుడు ఇస్తారు? సార్ చెప్పండి ప్లీజ్. యాక్చువల్‌గా మన కంపెనీ ప్రొసీజర్ ప్రకారం కస్టమర్‌కి ల్యాండ్ అలాట్ చేస్తారు. సీడీపీపీ అయితే 1 ఇయర్ తర్వాత, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ అయితే 3 సంవత్సరాలు కట్టిన తరువాత, 3 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత అలాట్‌మెంట్ చేస్తారు. అయితే అలాట్‌మెంట్ అనేది భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి ల్యాండ్ అనేది జస్ట్ ప్రొసీజరే. మన కంపెనీ ద్వారా గనక పేమెంట్‌లు జరిగినట్లయితే 1 ఇయర్ ముందుగా కంపెనీ వారికి తెలియజేస్తే ఆ ల్యాండ్‌ని మనం రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లోదా కమిటీ వారు చూస్తున్నారు కాబట్టి ల్యాండ్ అలాట్ అయిన వాటికి యెస్ అని పెట్టిన వారికి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజెప్పిన తర్వాత మీ అందరికి కూడా తెలియజేస్తాను. గమనించండి ప్లీజ్. తర్వాత ఏపీఎన్‌వివి గారు రాస్తున్నారు, సార్ మేము 2011లో 7 ఇయర్స్‌కి రూ. 2000 పెరల్స్‌లో సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్ డిపాజిట్ చేసినాము. మాకు మెచ్యూరిటీ అమౌంట్ 41,000 అని చెప్పారు. ల్యాండ్ అలాట్‌మెంట్ యెస్ అని తెలియక పెట్టాము. మాకు మనీ రిఫండ్ రాలేదు. ఒక డౌట్ సార్, మాకు మెచ్యూరిటీ అమౌంట్ 41,000
రిఫండ్ వస్తాయా? లేక మేము కట్టిన 20,000 వస్తాయా? ఇక్కడ గమనించండి. మొట్టమొదట మీ ప్రాబ్లమ్ యెస్ అని పెట్టారు. కాబట్టి అవి పరిశీలించట్లేదు. రెండవదేంటంటే, మనం ఎంతైతే డిపాజిట్ చేశామో ఆ అమౌంట్ మాత్రమే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. బాండ్‌లో ఇంట్రెస్ట్‌తో కలిపి మెచ్యూరిటీ చేసుంటారు. ఎస్టిమేటెడ్ వాల్యూ. ఆ అమౌంట్ మాత్రం ఇవ్వట్లేదండి ఇక్కడ. మనం ఎంతైతే కట్టామో కట్టిన అమౌంట్ మాత్రమే ఇస్తున్నారు. గమనించండి ప్లీజ్. సార్ నమస్తే. బందనపల్లి నాగరాజు గారు. సార్ నమస్తే. ఈ వీడియోలో మొదట చెప్పిన ఒక ప్రశ్నలో నాకు డౌట్ ఏంటంటే, అప్‌లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ బాండ్ సంవత్సరం కంతులు 6 అయితే ఫస్ట్ బాండ్ కట్టిన తరువాత లాస్ట్ రసీదు అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు 6 సంవత్సరాలు. అమౌంట్ వస్తాయా లేదా తెలుపగలరు సార్? సార్ వీటికి అనేక సార్లు నేను చెప్పానండి. మీరేం చెప్తున్నారంటే, ఫస్ట్ బాండు మరియు ఆరవ రిసిప్ట్ పెట్టానంటున్నారు. ఆరవ రిసిప్ట్ గనక అంటే 2 రిసిప్ట్‌లు మాత్రమే మీరు అప్‌లోడ్ చేశారు. కాబట్టి కమిటీ వారు 2 రిసిప్టులు మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నారు గమనించండి. మన కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మొదటి రసీదు అంటే బాండు మరియు లాస్ట్ రసీదు గనక కట్టినట్లయితే వాళ్ళ సిస్టమ్ ప్రకారం అన్నీ కట్టున్నాయి కూడా అన్ని పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ లోధా కమిటీ వారు క్లియర్‌గా అడిగారు. మీ దగ్గరున్న బాండ్‌లు ఎన్నైతే ఉన్నాయో, రసీదులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ అప్‌లోడ్ చేయండి అని చెప్పి అడిగారు. కాబట్టి మీరు అప్లై చేసిన వాటికి మాత్రం డబ్బులిస్తున్నారు. మీరిక్కడ 2 మాత్రం అప్‌లోడ్ చేశారు కాబట్టి మీకు రెండిటికి సంబంధించిన అమౌంటే వస్తాయి. గమనించండి. అదే విధంగా నబీ గారు, నమస్కారం సార్. మేము రూ. 20,840 4 కంతులు కట్టాము. 3 రిసిప్ట్‌లు మాత్రమే అప్లై చేశాం. 62,000 చిల్లర అమౌంట్ పడింది. ఇంకో రిసిప్ట్ తర్వాత దొరికింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏమైనా అప్లై చేసేది ఉంటే చెప్పండి సార్ అన్నాడు. ఇందాక నేను చెప్పానండి. ఎన్ని రసీదులు అంతవరకే ఇస్తున్నారు. దానికి ప్రూవ్ అన్నమాట ఇది. 20,840 చొప్పున 4 కట్టాడు. కానీ 3 మాత్రం అప్లై చేశాడు. 62,000 చిల్లరొచ్చింది. అంటే ఈ 3 రసీదులే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. మిగతా రసీదు భద్రపరుచుకోండి. ఏదైనా అవకాశం ఇస్తే అవి కూడా మళ్ళీ తర్వాత మనం క్లెయిమ్ చేయడానికి అప్లై చేద్దాం అవకాశం ఇస్తే. టీబీఎన్ గారండి. సార్ పీఏసీఎల్ నోడల్ ఆఫీసర్ గారికి మేము ల్యాండ్ మార్క్ యెస్ పెట్టాము. వాటికి ఎడిట్, మోడిఫై, రీఅప్లై ఆప్షన్ ఇవ్వమని 9 మార్చి 2016 ఈమెయిల్ చేశాను అంటున్నాడు. ధన్యవాదాలు టీబీఎన్ గారు. ఎందుకంటే నోడల్ ఆఫీసర్ గారికి ఆ విధంగా మెసేజ్‌లు పెట్టండి దయచేసి. వారు రిప్లై ఇస్తున్నారు. ఏమంటున్నారు? పీఏసీఎల్ నోడల్ ఆఫీసర్ గారట 14 మార్చి 2024 నుండి 13 జూన్ 2024 వరకు క్లెయిమ్ అప్లికేషన్స్ 19,000 చేసి 14 జూన్ 24న విండోస్ క్లోజ్ చేశాము అని మార్చి 24 మార్చి 2026న రిప్లై మెయిల్ వచ్చింది. ఇది నిజమేనా అంటున్నారు. నిజమేనండి. గతంలో 19,000 వరకు ఎప్పుడైతే అమౌంట్స్ పడ్డాయో 2, 3 సార్లు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు ఏ ఏ లోపాలున్నాయో మనం తెలుసుకొని వాటన్నిటిని కూడా మోడిఫై చేశాము. చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ ప్రక్రియ స్టార్ట్ చేసేటప్పుడు ఆ విండో క్లోజ్ చేశారు. మళ్ళీ ఇంకోసారి ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మేము కూడా మెయిల్స్ పెడుతున్నాం. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తరువాత మళ్ళీ ఎడిట్ జేసుకోండి. ఎడిట్ జేసినట్లయితే మళ్ళీ రాని వాళ్ళకి డబ్బులు పడతాయి. వారు పంపించినటువంటి ఇది రిప్లై వాస్తవమే టీబీఎన్ గారు. ZUXUZGXHFZJ ల్యాండ్ అలాట్ అయింది అని స్టేటస్ వచ్చినా వాళ్ళ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ చేస్తారు లోధా కమిటీ వాళ్ళు. నా అమౌంట్ ఎఫ్‌డి 22,800 ల్యాండ్ అలాట్ అయింది అని వచ్చింది. సార్ అనేక సార్లు దీని గురించి చెప్పానండి. ల్యాండ్ అలాట్ అయినవి యెస్ అని పెట్టినవి హోల్డ్‌లో ఉంచారు. దాని మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయొచ్చు. ఎప్పుడు క్లారిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు అప్లై చేస్తారో మనకి సమాచారం తెలిసిన వెంటనే నేను మీకు చెప్పగలను. దయచేసి గుర్తించండి. అదే విధంగా వెంకటరమణ వెంకటరమణ గారు రాస్తున్నారు. సార్ మా అమ్మగారు అప్లికేషన్ రాంగ్ మేము రాంగ్ నేమ్ వచ్చింది. బ్యాంక్‌లో డైరెక్ట్‌గా ఉన్న బ్యాంక్‌లో కరెక్ట్‌గా ఉన్నాయండి. దానికి ప్రాసెస్ ఏం చేయాలండి? అప్లికేషన్‌లోని ఏ అన్న అక్షరం ఏజెంట్‌లు రాంగ్ రాశారు. ఇక్కడ చూడండి అందుకని పీఏసీఎల్ డబ్బులు కట్టించేటప్పుడు ఏజెంట్స్ తప్పనిసరిగా సర్టిఫికేట్ ప్రకారం వారి పేరు ఏముందో లేదా ఆధార్ కార్డ్ ప్రకారం ఏముందో ఆ పేరు చూసి మెన్షన్ చేయాలి. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు రాయకూడదండి. రాస్తే ఇదే సమస్యలొస్తున్నాయి. బ్యాంకులో కరెక్ట్ నేమ్ ఉంది. అప్లికేషన్‌లో రాంగ్ ఉంది కాబట్టి 2 టాలీ అయితేనే ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత వాటిని గురించి మనం సవరణ చేసుకోమనిస్తే అప్పుడు మనం అప్లై చేద్దాం. గమనించండి.
తర్వాత మాడం శెట్టి భాస్కర్ గారు. దయచేసి మళ్ళా అప్లికేషన్ పెట్టేటప్పుడు తెలుపగలరు సార్. నీకు ప్రత్యేక ధన్యవాదాలంటున్నారు. తప్పకుండా మళ్ళీ ఆ అవకాశం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. తర్వాత ఏఎండి అండమాన్ ఆహ్, అరస్సి మొహాలు. సార్ నా దగ్గర 20 బాండ్స్ ఉన్నాయి సార్. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సార్ చూడండి 20 బాండ్స్ మరి ఎందుకు అప్లై చేయలేదో నాకైతే అర్థం కావటం లేదు. అప్పుడు 6 నెలలు టైమ్ ఇచ్చారండి. దయచేసి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈసారి ఆప్షన్ వచ్చినప్పుడు అన్నీ కూడా అప్లై చేయండి. తర్వాత కాచిరెడ్డి గారు. సార్ నమస్కారం. నేను నంద్యాలలో ఉంటాను. నేను ఫీల్డ్ యెస్ అని పంపాను. నావి ఇంకా కొన్ని బాండులు పంపలేదు. నాకు సీడీపీపీ అమౌంట్ ఎప్పుడు ఇస్తారు? మేక్ ప్రే పంపగలరా అని మనవి. తప్పకుండా పంపిస్తానండి. ఎందుకంటే యెస్ అనే వాటికి ఆల్రెడీ నేను క్లారిఫికేషన్ ఇచ్చానండి. పాత వీడియోలు చూడండి. ఇక్కడ సీడీపీపీ, ఐపీపీ అని లేదండి. డబ్బులు కట్టిన వారందరికి కూడా పేమెంట్స్ ఇచ్చారు. నాకు తెలిసి 10,00,000 వరకు. ఏదైనా అప్లికేషన్‌లో ప్రాబ్లమ్ ఉన్నయి మాత్రం హోల్డ్‌లో పెట్టారు. యెస్ అని పెట్టినయి, ల్యాండ్ అలాట్ అయినయి. కాబట్టి అవి వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. అదే విధంగా శ్రీను గారు రాస్తున్నారండి. 3 బాండ్స్ రిజిస్ట్రేషన్ చేశాను సార్. 2 క్లెయిమ్స్ యెస్ అని ఉంది. ఒకటేమో పాన్ నంబర్ లేదు, ఫోన్ నంబర్ లేదు అని వస్తుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి సార్. తప్పకుండా అండి. ఈసారి ఆప్షన్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్